వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు, రాక్షసులు సిద్ధమయ్యారు. కవ్వంగా మందగిరిని, తాడుగా వాసుకిని ఉపయోగించారు. వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్ల ముందు కదులుతుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? మరి గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు దానికి సంబంధమేంటి? అసలు దానికి వాసుకి అన్న పేరు ఎందుకు పెట్టారు? దానిని వాసుకి ఇండికస్ అని ఎందుకు పిలుస్తున్నారు? 4.7 కోట్ల ఏళ్లు, 1000 కేజీల బరువు, 50 అడుగుల పొడవు. ఇది గుజరాత్లో శాస్త్రవేత్తలకు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కథ. ఇంత పెద్ద పామా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇంత భారీ సైజున్న పాములు సంచరించేవి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కాలానికి అనకొండ ఎలానో ఆ కాలానికి ఆ జీవి అలా ఉండేది. ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం వల్ల అందరి దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. ఈ పాము విషయం ఇప్పుడు బయటకు వచ్చి ఉండవచ్చు. కానీ దీని శిలాజాలు మాత్రం గుజరాత్లోని ఓ బొగ్గు గనిలో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయికి 2005లోనే లభ్యమయ్యాయి. అప్పట్లో దానిపై పరిశోధనలు చేశారు. అవన్నీ పెద్ద ఆకారంలో ఉన్న మొసలికి చెందినవిగా భావించారు. తరువాత వేరే వాటి కోసం పరిశోధనలు చేపట్టడంతో ఈ పాముకు సంబంధించిన పరిశోధనకు బ్రేక్ పడింది. అప్పటినుంచి ఆ ఆధారాలు అన్నీ ల్యాబ్లోనే ఉండిపోయాయి. కానీ ఆ తరువాత రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు దీనిపై ఫోకస్ పెట్టారు. అలా దేబ్జీ దత్తా అనే సైంటిస్ట్ దీని గురించి పరిశోధన చేపట్టారు. తమకు గనిలో లభించిన 27 వెన్నుపూసలను పరీక్షించారు. వాటిని ఓ ఆర్డర్లో పేర్చి చూస్తే వారికి క్లియర్గా ఓ పిక్చర్ కనిపించింది. వీటిలో కొన్ని ఒకదానికి మరొకటి లింక్ అయి ఉన్నాయి. దీంతో వివిధ రకాల జంతువుల వెన్నుపూసల నిర్మాణంతో ఈ శిలాజం తాలూకా ఎముకలను కంపేర్ చేసి చూశారు. నిజానికి ఇంత పెద్ద జీవి వెన్నుపూసలు లభించడంతో శాస్త్రవేత్తలు వీటిపై జాగ్రత్తగా పరిశోధనలు చేశారు. చివరకు ఇవి పెద్ద పామువే అని అంచనాకు వచ్చారు. అలా కిందటి సంవత్సరంలోనే ఓ నిర్ణయానికి వచ్చిన మళ్లీ దానిపై పరిశోధనలు చేసి ఇప్పుడు దానిని నిర్ధారించారు. నిజానికి ఇది 4,70,00,000 సంవత్సరాల కిందటిది. ఆ కాలంలో దాని ఆకారం ఎలా ఉండేదో, దాని ఆహారం ఏమిటో, అప్పటి వాతావరణం బట్టి అది జీవించిన విధానం ఏమిటో, ఇలా అన్ని విషయాలపైన శాస్త్రవేత్తలు అవగాహనకు వచ్చారు. ఒక పాము ఇంత భారీ ఆకారంలో ఉంది అంటే దానికి తగ్గ ఆహారం ఆ కాలంలో లభించి ఉండాలి. అదే క్రమంలో దానికి శత్రు భయం కూడా తక్కువగా ఉండి ఉండాలి. ఆ కాలంలో అది తీరానికి సమీపంలో ఉండే చిత్తడి నేలల్లో నివసించేదని భావిస్తున్నారు. అందుకే మొసళ్ళు, తాబేళ్లు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారీ ఆకారం వల్ల నెమ్మదిగా కదిలిన దొరికిన జంతువులను మాత్రం గట్టిగా చుట్టేసి ఆహారంగా తీసుకునేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 62 నుంచి 111 మిల్లీమీటర్ల వెడల్పు ఉండేదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే మన దేశంతో పాటు ఆఫ్రికా, యూరప్లోనూ ఈ జాతి విస్తరించిందని తెలుస్తోంది. అప్పట్లో అంతరించిపోయిన టిటనోబోవా పాము జాతి కంటే ఇది పెద్దదన్నది శాస్త్రవేత్తల అంచనా. ఈ టిటనోబోవా జాతి పాములు ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి. 2000 సంవత్సరంలో కొలంబియాలో కనుగొన్నారు. ఇప్పుడు వాసుకి శిలాజాలు బయటపడడంతో దీనినే పెద్ద జీవిగా తేల్చారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.